అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మానికొండ హనుమంతరావు. ఏ వస్తువైనా సరే మన దగ్గర లేనప్పుడు లేదా ఉన్నది పోయినప్పుడు అవసరమైనప్పుడు అనిపిస్తుంది అన్నమాట. మన దగ్గర ఉంటే కూడా బాగుంటుంది కదా అనిపిస్తుంది. లేదా వస్తువు మన దగ్గర లేనప్పుడు దాని విలువ బాగా తెలుస్తుంది. అరే ఈ వస్తువు మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. ఉదాహరణకి ప్యాషన్ ఫ్రూట్స్. ఈ ప్యాషన్ ఫ్రూట్ అన్న మొక్కని చాలా దూరం నుంచి ఎక్కడికో వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చాను, పెంచాను. కాయలు కాసిన తర్వాత చూసి ఆనందపడిపోయాను. చాలా సంతోషంగా ఉంది. ఇది వీడియోలో పెట్టి చూపించిన తర్వాత కొంతమంది కాయలు అడగటం, కొంతమంది విత్తనాలు అడగటం జరిగింది. దూర ప్రాంతం నుంచి అడిగిన వాళ్ళు విత్తనాలు అడిగారు. ఈ విత్తనాలు చాలా ఔషధాలు గుణాలు ఉన్నాయండి, వైద్యం కోసం కావాలని చెప్పి అన్నప్పుడు దీని గురించి సెర్చ్ చేసి తెలుసుకుంటే క్యాన్సర్కి చాలా బెస్ట్ మెడిసిన్ ఇది. దీని విత్తనాలు, దీని ఫ్రూట్ జ్యూస్ అయితే ఇంకా మంచిది. వేసవిలో కానీ ఇంకోసారి కానీ ఇది కనుక జ్యూస్ కనుక నిల్వ చేసుకొని వాడుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీని జ్యూస్ తాగటం హెల్త్ పరంగా చాలా మంచిదని తెలిసి ప్రతి సంవత్సరం నేస్తూ ఉంటాను. ఏదో ప్రాంతం నుంచి నాలుగు విత్తనాల కోసం రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే దూర ప్రాంతాలకి మొక్కలు ఇవ్వటం కష్టం, కాయలు ఇవ్వటం కష్టం, కానీ విత్తనాలు అయితే మామూలుగా నేను పోస్ట్లో పంపిస్తూ ఉంటాను. ఇంకా ఈ కాయలన్నీ పండిపోయిన తర్వాత వీటిని కోసి జ్యూస్ తీసి, జ్యూస్ ఎలా తీయాలి, ఎలా నిల్వ పెట్టుకోవాలి, దీనిలో ఉన్నటువంటి ఉపయోగాలు ఏమిటి అన్నీ కూడా డీటెయిల్గా వీడియో చేసి అన్ని వివరంగా మీకు చూపిస్తాను. అప్పటి వరకు ఈ కాయలు చూస్తూ ఆనందిస్తూ ఉంటాను. ఈ కాయలు మీకు కూడా బాగా నచ్చినట్టయితే రాబోయే వీడియో తప్పకుండా చూడండి. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ ఊరు పేరు కూడా వ్రాయండి. జై హింద్.